వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,32,920 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ నుండి పోటీ చేసి గెలిచిన అన్నా రాంబాబు ప్రస్తుత నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. కానీ ఈసారి ఎన్నికల్లో పోరు మాత్రం అంత ఆషామాషిగా జరగలేదు. ప్రధాన పార్టీల నుంచి ధీటైన అభ్యర్థులు బరిలో దిగటంతో పోరు హోరాహోరీగా సాగనుంది. గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే 2009 ఎన్నికలలో పీఆర్పీ అభ్యర్థి అన్నా రాంబాబు, కాంగ్రెస్ అభ్యర్థి బీరబోయిన చంద్రశేఖర్ మరియు టీడీపీ అభ్యర్థి చేగిరెడ్డి లింగారెడ్డిలపై పోటీ చేసి 7,546 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి అన్నా రాంబాబుపై పోటీ చేసి 12,893 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబు, టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిపై పోటీ చేసి 81,035 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పగడాల పెద్ద రంగస్వామి మరియు ఇండిపెండెంట్ అభ్యర్థి ఆమంచి స్వాములపై పోటీ చేయనున్నారు. వీరిలో ఎవరు గద్దెనెక్కుతారో వేచి చూడాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.